నెల్లూరు జిల్లాలో ఎండలు పగల చుక్కలు చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు తీసుకుంటే ఎండలు ఖచ్చితంగా ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే నెల్లూరు జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇటీవల రెండు రాష్ట్రాల్లో చూసినప్పుడు కూడా 43 నుంచి 44 డిగ్రీలు కూడా ఎండ ఇటు నమోదైన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా 40, 41, 42, 43, 44 డిగ్రీల సెల్సియస్గా ఎండలు నమోదవడం బట్టి చూస్తుంటే జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. దగ్గరే ఇటు సముద్రం ఉండటంతో ఇటు ఈదురుగాలులు వడగాలులు కూడా ఎక్కువగా వస్తుండటంతో ప్రజలు తలడిల్లిపోతారని చెప్పుకోవచ్చు. ఉదయం 9:30 దాటిందంటే ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఇక సాయంత్రం 5:30, 6 దాకా కూడా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ఏదేమైనా ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు తీసుకుంటే మాత్రం ఎండలో భయంకరంగా ఇటు నెల్లూరు జిల్లాని అతలా కుతలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ప్రజలు 9:30 దాటితే బయటకు వచ్చే పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. ఇటు మే నెల రాకముందే ఏప్రిల్ నుంచే కూడా ఈ ఎండలు బీభత్సం సృష్టించాయి. ఇది మే నెల 1-2 తేదీలు వచ్చింది. ఈ మే నెలలో ఇంకా ఎండలు తారాస్థాయికి వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రం మొత్తం మీద వర్షాలు కురుస్తూ ఇటు తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా వర్షాలు కురుస్తూ ఒక విధమైన చల్లటి వాతావరణం ఉంటే నెల్లూరు జిల్లా పైన మాత్రం ఆ వరుణుడు కరుణ చూపించడం చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో మాత్రం తాజా పరిస్థితి చూస్తుంటే మాత్రం ఎండలు దారుణమైన పరిస్థితిగా ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఇటు టెంకాయలు కావచ్చు, అదేవిధంగా పుచ్చకాయలు కావచ్చు, మజ్జిగ వీటి మీద ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే గతంతో చూస్తే ఇటు కార్పొరేషన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీసు అధికారులు కావచ్చు, అదేవిధంగా ఫైర్ కూడా వీళ్ళందరూ కూడా గతంలో దాదాపు చేసి ముఖ్యమైన సెంటర్లలో ఈ యొక్క చలివేంద్రాలు కొన్ని చోట్ల మజ్జిగ ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రము ఎక్కడా కూడా అలాంటివి పూర్తిగా కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. బహుశా ఎక్కడైనా ఏర్పాటు చేశారేమో, అయితే మనకైతే ఎక్కడ కనిపించడం లేదు. ఇటు పోలీసు, ఇటు ఎస్పీ అజిత వేజన్ కావచ్చు, ఇటు కలెక్టర్ శుక్లా కావచ్చు, అదేవిధంగా ఇటు కమిషనర్ నందన్ వీళ్ళందరూ కూడా ఎక్కడైనా మెయిన్ సెంటర్లో మెయిన్ కోడల్లో ఇటు చలివేంద్రాలు కానీ మధ్య కేంద్రాలు కానీ ఏర్పాటు చేస్తే ప్రజలు కొంచెం సరిదిరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇంతవరకు మే నెల కూడా ఎంటర్ అయిపోయినాము. ఇంకా నెక్స్ట్ మే తర్వాత వచ్చే ఇటు మే ఏప్రిల్, మే, జూన్, జూలై ఇటు ఉంటే పోస్తే ఎండలు ఉండొచ్చు. అయితే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలైతే ఒకంత అసహనమైతే వ్యక్తం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే జూన్, జూలై కూడా ఎండలు తారాస్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటు మజ్జిగ కావచ్చు, టెంకాయ నీళ్ళు కావచ్చు, పుచ్చకాయలు కావచ్చు, రేట్లు అయితే ఆకాశం నడుతున్నాయి. టెంకాయ అయితే లీటర్ 250 రూపాయల దగ్గర పలుకుతూ ఉంది. మజ్జిగ కూడా అదే రేట్లు ఉన్నాయి. ఇక సుగంధ వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, సుగంధ పాలు ఇలాంటి అన్నిటికీ ఈ యొక్క ద్రవ పదార్థాలు అన్నిటికీ కూడా రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇటు జిల్లా ఎస్పీ అజిత వేజన్లు కానీ, అదేవిధంగా కలెక్టర్ కానీ, ఇటు కమిషనర్ కానీ వీళ్ళు కూడా మానవతా దృక్పథంతో కొన్ని ముఖ్యమైన సెంటర్లలో ఈ యొక్క మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు గత 2 నెలల నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇటు ఏప్రిల్ వెళ్ళిపోయింది, మే కూడా వస్తూ ఉంది, మే కూడా వెళ్ళిపోతుంది, నెక్స్ట్ జూన్, జూలై ఇప్పటికి కూడా వీళ్ళ అటు ఎస్పీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా కమిషనర్ కావచ్చు, వీళ్ళు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క చలివేంద్రాలు కానీ మజ్జిగ కేంద్రాలు కానీ ఏర్పాటు చేసిన దాఖలాలు అయితే మనకైతే కనిపించడం లేదు. బహుశా ఎక్కడన్నా ఏర్పాటు చేస్తారో అయితే ఇంతవరకు అయితే సిటీలో ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడైనా కానీ ఇకనైనా కానీ 44 డిగ్రీలు ఎండగా వస్తుంది కాబట్టి ఇకనైనా కానీ పోలీసులు కానీ రెవెన్యూలు కానీ స్పందించి ఇటు ప్రజలు మా యొక్క బాధలు అర్థం చేసుకొని ఈ యొక్క ముఖ్యమైన కూడళ్లలో ఈ యొక్క మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఏర్పాటు చెప్పి ప్రజలు కోరుతున్నారు. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం తీసుకుంటే జిల్లాలో పనిచేసిన ఎస్పీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఖచ్చితంగా ప్రతి ముఖ్యమైన సెంటర్లో మజ్జిగ ఏర్పాటు చేశారు. మంచినీళ్ళు కూడా కాదు, మజ్జిగ ఏర్పాటు చేసి చల్లటి మజ్జిగ ఇస్తూ ప్రజల యొక్క దాహాన్ని తీర్చారు. కానీ ఈసారి ఈ ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రజల కోసం ఈ యొక్క మజ్జిగ కేంద్రాలు కానీ మంచినీళ్ళ కేంద్రాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఎండలు తారాస్థాయికి వెళ్ళిపోయి ఇటు ఆంధ్ర తెలంగాణ మొత్తమే చూసుకుంటే నెల్లూరు జిల్లాని వరుణుడు టార్గెట్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. 44 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది నెల్లూరు అని చెప్పుకోవచ్చు.